శతాక్షి ఏంటి ఒకటి కొంటే రెండు ఫ్రీనా? రెండు ఫ్రెండ్స్ ఎన్ని రోజులు కష్టపడి డైట్ చేశాను. డైట్ తర్వాత ఇలా తింటుంటే ఫుల్ ఎంజాయ్మెంట్. 40 రోజుల వరకు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను ఫ్రెండ్స్. కారం చాలా బాగుంది ఇందులో. ఆహా, బర్త్డే బిర్యానీ వెయిట్ లాస్ పార్టీ రెండు కలిపి ఒకే రోజు పార్టీ అనమాట. దుమ్ము దులుపు దంచికొట్టు రెండు తిన్నాం. ఒక రేంజ్లో ఉంది చూడండి. అందరికీ నమస్కారం అండి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నానండి. ఇంట్లో ఎటువంటి శుభకార్యాలకైనా సరే వీళ్ళు మంచి ముహూర్తాలు అనేది చూసి చెప్తారు. ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా వీళ్ళు జాతకాలు అనేది చూపుతారు వాట్సాప్ కాల్ ద్వారా. ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ, భూమి పూజలు కానీ, గృహప్రవేశాలు కానీ, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు జాతకాల కోసమైనా సరే, ఎటువంటి సమస్యలు ఉన్న ఇంట్లో, అష్టదరిద్రంతో బాధపడుతున్నా, కుజదోషమైన, వాస్తుదోషమైన, పిల్లలు పుట్టి చనిపోతున్నా, ఆస్తి బాధలైనా, అప్పుల బాధలైనా, ఎటువంటి సమస్యలకైనా సరే ఈ పోస్టర్లో నెంబర్కి కాల్ చేయండి. పూర్తిగా వీళ్ళు మంచి జాతకం అనేది మీకు చూసి చెప్తారండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్. శుభకార్యం తలపెట్టగానే మనకి పూజారి గారి నెంబర్ కోసం ఎక్కువ హైరాన్ అయిపోతూ ఉంటామండి. సీనియరా కాదా, వీళ్ళు జాతకాలు కరెక్ట్ చెప్తారా లేదా అనేది. వీళ్ళు కరెక్ట్గా మంచి జాతకం అనేది చెప్తారండి. చాలా అంటే చాలా సీనియర్స్. బర్త్డే వెయిట్ లాస్ పార్టీ రెండు కలిపి ఒకే రోజు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నా వెయిట్ లాస్ రిజల్ట్స్ అండి. మేము రీసెంట్గా 40 kgs కూడాను ఫంక్షన్ చేసుకున్నాము. హైదరాబాద్ వెళ్ళి మేడం వాళ్ళ ఆఫీస్లోనే చేసుకున్నాము. క్లినిక్లో చేసుకున్నాం అనమాట. స్పార్కిల్లో అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాము కదా. అవార్డు అదే ఏంటమ్మా సోషల్ వుడ్ అవార్డ్ హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత స్పార్కిల్ మేడంని కలిసి మేము అక్కడే ఫంక్షన్ అనేది చేసుకున్నాము. 40 kgs సెలబ్రేషన్స్, కేక్ కట్ చేశారు. చాలా బాగా వీడియో కూడా పోస్ట్ పెట్టినాను చూడండి. అక్కడే వెయిట్ మేడం చెక్ చేసినప్పుడు నేను 40 kgs ఉన్నాను. మళ్ళీ ఇంకా వీడియో ఇక్కడికి వచ్చి పోస్ట్ పెట్టకూడదు అనుకున్నా. మేడం చూసేసారు కదా, ఇంకెందుకు పెట్టుకోవడం అని. కానీ నా మనస్సాక్షి ఎందుకో ఒప్పుకోలేదు. అక్కడి నుంచి కూడాను నేను కరెక్ట్గా ఒక 4 రోజులు మేము అక్కడ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో మా వర్క్లంతా చూసుకొని మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ వెయిట్ పెరుగుతానని చెప్పేసి భయపడ్డాను. కానీ వెయిట్ అనేది 100 గ్రాములు అటు ఇటుగా పెరిగానులే, కానీ కరెక్ట్గా అయితే ఉన్నాను. సో ఎప్పటికప్పుడు వెయిట్ నేను 15 daysకి ఒకసారి వెయిట్ చెక్ చేసి మీకు పెడుతూ ఉన్నాను. కాబట్టి ఈసారి పెట్టకపోవడం వల్ల నాకు గిల్టీ ఫీలింగ్ ఉండింది. పెట్టాలి, ఎందుకు మేడం చూసారులే కానీ ప్రపంచం మొత్తం కూడా చూడాలి కదా. ఎప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను కదా, అందరికి ఆడియన్స్కి ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు నేను ఈరోజు నా వెయిట్ అనేది చెక్ చేసి పెడుతున్నాను. మీరు ఎవరైనా సరే వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే 1.5 year నుండి నేను వెయిట్ లాస్లో ఉండి నేను ఇప్పటి వరకు లాస్ట్ 15 days బ్యాక్ వరకు నేను 38 kgs బరువు తగ్గాను. అంటే దగ్గర 40 kgs దగ్గరలో ఉన్నా అనమాట. 110 kgs 100 గ్రాముల దగ్గర నుంచి ఇంత బరువు తగ్గా. 72 kgs ఉన్నా లాస్ట్ 15 days బ్యాక్. 38 kgs వెయిట్ లాస్ అయ్యా నేను. సో అంత బరువు ఉన్నాను. ఇప్పుడు ఎంత తగ్గానని మీకు చూపించబోయే ముందు, మీకు ఎవరికైనా సరే ఓబోళ్ళతో బాధపడుతున్నట్టయితే, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, అలాగే నెలసరి సరిగా రాకపోయినా ఎందుకంటున్నానంటే, నెలసరి ఎప్పుడైనా మనిషికి రాలేదు అంటే ఎక్కువ ఒళ్ళు ఉండటం వల్ల, బాడీలో మనకి ఏదైనా రోగాలు ఉంటే ఆ ప్రాబ్లం వల్ల మనకి నెలసరి అనేది కరెక్ట్గా రాదు. మీరు వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవేవి ఉన్నా సరే వెనలా మేడం మనల్ని తగ్గించేస్తారండి. కరెక్ట్గా జాయిన్ అవ్వాలంటే మీరు ఇంట్లో ఉండే అడ్మిషన్ తీసుకొని వెయిట్ లాస్లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఇంట్లో ఉండే రక్త పరీక్ష చేయించుకొని మేడంకి రిపోర్ట్స్ పంపిస్తే చక్కగా ఆవిడ చూసి మిమ్మల్ని వెయిట్ లాస్లో జాయిన్ చేసుకుంటారు. లేదు మేము హైదరాబాద్లో వెళ్ళి కలుస్తాము అంటే చక్కగా వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తున్నాను, స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను, చక్కగా జాయిన్ అయిపోండి. ఈ రోజు అయితే నా వెయిట్ లాస్ రిజల్ట్స్కి ముందు రేపు నా బర్త్డే అండి. ఈ రోజు నేను వెయిట్ అనేది చెక్ చేస్తున్నాను. ఈ రోజు చెక్ చేసేసి రేపు బర్త్డే వీడియోలో నేను వీడియో అనేది యాడ్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఇక మళ్ళీ దీనికోసం స్పెషల్గా పార్టీ చేసుకోవడం ఎందుకు, రేపే పుట్టినరోజు కదా. రేపు పుట్టినరోజుకి 11వ తారీఖుకి, ఈరోజు 10వ తారీఖు నేను షూట్ చేస్తున్నాను అనమాట. సో చక్కగా చూసుకోండి నేను ఎంత తగ్గాననేది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం అనేది నా బాధ్యత. నేను ఒక యూట్యూబర్ని, నేను మీకు తగ్గడం అనేది అనారోగ్యం అవుతారేమో అని అనుకుంటారు చాలా మంది. అలా ఏం కాదండి. నేను అందుకనే చూపించుకుంటా ఈ 1.5 year నా ప్రయాణం నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, అన్నింటిలో కూడా. ఇదిగోండి ఈ టీ షర్ట్ గత 7-8 నెలల నుంచి సైడ్ నుంచి లూజ్ చూపించు, సైడ్ తిరిగి. ఇదిగోండి చూడండి, వెనకాల లూజ్ అయిపోయింది. ఇది ఒక్కసారి కూడా ఉతకలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు వెయిట్ లాస్ ఉన్నా సరే ఇలా వేసుకుంటూ ఉంటున్నా నేను.
వేసుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు స్పీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తీసేసి పెట్టేసుకున్నాను. ఎంత లూజ్ అయిపోయింది ఇదిగోండి, మొత్తం డ్రెస్ అంతా లూజ్ అయిపోయింది. నా టార్గెట్ ఏంటంటే ఈ డ్రెస్ బాగా లూజ్ అయిపోయిన తర్వాత నేను ఇది మార్చి ఇంకోటి వేసుకొని వెయిట్ లాస్లో నేను పెట్టాలి. ఇది లూజ్ అవ్వలేదు, ఏమీ లేదు, నేను ఎందుకు మారాలి, ఇంకోటి ఎందుకు వేసుకోవాలి కొత్తది, అలా కాదు. ఒక ఫిట్టింగ్గా ఉన్నప్పుడు ఇది వేసుకున్నప్పుడు ఇరుక్కుపోయి ఉండింది ఈ డ్రెస్. ఇలా నేను తగ్గి ఇది లూజ్ చేసి ఇంకో కొత్త డ్రెస్ వేసుకోవాలనేది నా కోరిక అనమాట. ఇదిగోండి పిల్లల తల్లి కదండి, పొత్తి కడుపు కూడా ఉంటుంది. అయినప్పుడు కూడా నా పొత్తి కడుపు కూడా మన బాడీలోనే మనం ఇన్ని నెలల ప్రయాణంలో తగ్గుతూ ఉన్నప్పుడు మన బాడీ కూడా క్రమేణా తగ్గుతూ పొట్ట కూడా కరిగిపోయి తప్ప మనం పొట్ట కోసం ఎక్సర్సైజులు కానీ నేను వేరే వాకింగ్ కానీ ఇవేమీ నేను చేయలేదండి. ఎందుకంటే నాకు అసలు ఇవన్నీ చేసే టైం నాకు అసలు లేదు. ఫస్ట్ ఆ టైం ఉంటే ఇంకా వేరే దేంట్లోనే జాయిన్ అయి ఉండేదని. దీంట్లో నేను ఎందుకు జాయిన్ అయ్యానంటే నాకు వెయిట్ లాస్లో అయితే నాకు కన్వీనెంట్. ఫుడ్ ఇష్టం వచ్చినట్టుగా తిన్నాను, అంతే ఇష్టం వచ్చినట్టుగా కంట్రోల్లో ఉండాలి అంటే వెయిట్ లాస్లో జాయిన్ అయ్యి మన ఫుడ్ చూస్తూ కూడా కంట్రోల్లో ఉండాలంటే మనకంటూ డైట్ చేసిన తర్వాత భయం అనేది ఒకటి వస్తుంది. ఒక 2 కేజీలు తగ్గడానికి ఇన్ని రోజులు పట్టింది. మళ్ళీ చికెన్ మటన్ తింటే మళ్ళీ నేను అంత లావు అయిపోతాను కదా. ఆ భయంతో మనం ఆటోమేటిక్గా మన ఫుడ్ అనేది కంట్రోల్లో వస్తుంది. అలా కంట్రోల్లో రావాలంటే నేను వెయిట్ లాస్లోనే జాయిన్ అవ్వాలి. ఫుడ్ని చూస్తూ కూడా మనకు ఆ ఫుడ్ మీద విరక్తి పుట్టేటట్టుగా భయం ఏర్పడేటట్టుగా ఉండాలంటే వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలి. అందుకనే నేను వెయిట్ లాస్లో జాయిన్ అయ్యాను. మేడం కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారండి, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడాను 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు దగ్గరలో నేనైతే డైట్ స్టార్ట్ చేసి 1.5 సంవత్సరం ఆడతా పాడతా నేను ఎక్కడ టైం వేస్ట్ చేయలేదండి. ఉన్న విషయం చెప్తున్నా, ఎందుకంటే వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి. మేము సొంత ఇల్లు కట్టుకున్నాం కదా యూట్యూబ్ హౌస్, అప్పుడు మాత్రమే ఒక 3 మంత్స్ నేను ఆ సంతోషం తినటం వీడియోస్ చేసుకోవటం అందరికీ నేత్రానందం చూపించాను కదా. ఆ సంతోషాన్ని నా ఆడియన్స్ కోసం నేను ఒక 3 మంత్స్ ఒక 40 డేస్ మెయింటెనెన్స్కి వెళ్ళాల్సింది నేను ఇంకొక 2 నెలలు ఎక్కువ వెళ్ళాను అనమాట. సో అలా ఉండి నేను అప్పుడు గ్యాప్ ఇచ్చాను తప్ప ఈ 1.5 సంవత్సరంలో నేను తగ్గడానికి ఇన్ని కేజీలు బరువు తగ్గడానికి నా టైం ఎక్కడ వేస్ట్ చేయలేదు. నేను ఎలా కూడా నేను కసరత్తులు చేయలేదు. వెయిట్ లాస్లో ఉండే తగ్గాను. మీరు తగ్గాలనుకుంటే జాయిన్ అవ్వాలనుకుంటే డీటెయిల్స్ స్క్రీన్ మీద పెడుతున్నాను, వీడియో కింద ఇస్తున్నాను. మేడం అయితే 100% మనల్ని తగ్గించేస్తారు. ఓకేనా. ఎన్నో రోజులు ఎన్నో నెలల తర్వాత మేడం చూడటం వల్ల నాకు మొన్న అయితే దగ్గర నుంచి ఆ మేడాన్ని చూస్తే చాలా అందంగా క్యూట్గా బొమ్మలా ఉన్నారు. అసలు మన బొమ్మలు కానీ ఆ షోరూంలో పెడతారు చూడండి. శారీలో అయితే బ్లాక్ శారీ కొట్టుకొని బ్లూ బ్లౌజ్ వేసుకున్నారు. నేనైతే అసలు ఆ మేడాన్ని స్కిన్ చూస్తూ ఉన్నా, బాడీని అంతా. అసలు ఏమైనా తగ్గి ఏదైనా మనిషి చాలా లావు ఉండేవాళ్ళు తగ్గారు కదా, ఏదైనా స్కిన్ ఏదైనా పాడైనట్టు అట్లా ఉంటుందని. లేదండి, బొమ్మలా ఉన్నారు. అసలు ఆమెనే ఆదర్శంగా తీసుకోవాలి మనం ఎవరినైనా సరే. మన కళ్ళ ముందు కనిపించే వాళ్ళే కదా మనకు ఆదర్శం. మా మేడమే మాకు ఆదర్శం. ఓకేనా. నా వెయిట్ చూడండి, లైవ్లో ఎప్పుడు కూడా నేను చూపిస్తూ ఉన్నాను. 15 డేస్కి ఒకసారి వెయిట్ పెడుతూ చూపిస్తూ తగ్గుతూ ఉన్నాను. వెజిటేబుల్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఇంట్లో ఉండేయాలండి. హడావుడిగా మనం ఏదైనా తీసుకొచ్చి స్పెషల్గా నేనైతే అలాంటివి ఏం తినలేదు ఫ్రెండ్స్. లాస్ట్కి నేను కొన్ని సందర్భాల్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా వాడింది లేదు. అంటే అందరు భయపడతారు, అవి కూడా కొనుక్కొచ్చుకునే స్తోమత కొంతమందికి ఉండదు. అలాంటి వాటి జోలికి కొంచెం తక్కువే వెళ్ళాను నేను. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఆన్లైన్లో బుక్ చేసుకొని తిన్నాను తప్ప ఇంకా విడిగా నేను పర్టిక్యులర్గా అవి తెచ్చి ఇంట్లో బాటిల్లో నింపుకొని అలా కూడా పెద్దగా తినింది లేదు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొంచెం ఈరోజు తింటే బాగుండు, నెలసరి వచ్చినప్పుడు కొంచెం నీరసంగా ఉన్నప్పుడు అలా బ్లీడ్ ఎక్కువ పోతున్నప్పుడు అలాంటప్పుడు తినేదాన్ని. మిగతా రోజులంతా ఇంట్లో రొటీన్ ఫుడ్డే తినేదాన్ని. మేడం డైట్ ఫాలో అవుతూ టైం పడుకుంటూ టయానికి లెగుస్తూ మానసిక ఒత్తిళ్ళు కానీ ఏడవటం బాధపడటం ఇవన్నీ ఉంటే బరువు పెరుగుతారు తప్ప తగ్గరు. మీకు అది తెలుసుకోవాల్సిన విషయం. సమస్యలు ఎన్నన్నా ఉండదు. మనం ఒక వెయిట్ లాస్లో జాయిన్ అయ్యామంటే ఖచ్చితంగా దాని మీదే ఫోకస్ చేసుకోవాలి. దామా ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ నుంచి నేను ఇప్పుడు దాకా అంతా లైవ్లోనే చూపిస్తూ ఉన్నా. ఎంత నేను 70.1 ఉన్నా అంటే 70 కేజీలు 100 గ్రాములు ఉన్నా. 110 కేజీల 100 గ్రాముల దగ్గర నుంచి 70 కేజీల 100 గ్రాములు. నేను పొద్దున 69 ఉన్నా ఈ డ్రెస్ వేసుకోక ముందు. ఇప్పుడు ఈ డ్రెస్సు లోపల పెట్టి కొట్టు అవన్నీ వేసుకోవడం వల్ల నేను మళ్ళీ పెరిగాను అనమాట. 200 గ్రాముల వరకు పెరిగాను. అంటే నేను 70 కేజీలు ఉన్నా. ఏదైతే చూస్తామో అదే చెప్పుకోవాలి. 69 ఉన్నా నేను. ఆ టార్గెట్ 69 చూపించుకోవాలి, 70 అనేది క్రాస్ అయిపోవాలి. సో అయినా నేను డ్రెస్ వేసుకున్న తర్వాత ఇంకా మనం ఈ బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన గ్యాప్లో గ్యాస్ ఫామ్ అయినా కూడా 100 గ్రాములు అట్లా పెరుగుతాం, 200 గ్రాములు అట్లా పెరుగుతాం అనమాట. సో
నేను మొత్తానికి 70 కేజీలు ఉన్నా, 110 కేజీలు 100 గ్రాముల నుంచి 40 కేజీలు వెయిట్ లాస్ అయ్యా. ఈ వీడియో పెట్టకుండా ఉన్నాం అనుకుంటే ఊరు వెళ్ళాం కదా, అక్కడ కొంచెం పార్టీ గిట్టి చేసుకున్నాము. మళ్ళీ ఒక 100 గ్రాములు 200 గ్రాములు పెరిగినా తిన్న తర్వాత మేడం దగ్గరికి వెళ్ళేటప్పుడు 40 కేజీస్ ఉన్నా. మేడం చూశారు, ఫంక్షన్ చేసేశారు. సో మళ్ళీ వచ్చేటప్పుడు నేను దారిలో కొంచెం బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కొంచెం తిన్నా. మళ్ళీ మీరు పెరిగా ఒక 200 గ్రాముల, మళ్ళీ దాన్ని తగ్గించుకొని ఈరోజు పొద్దున్నే చూస్తే 69 ఉన్నా. 69 దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక 200 గ్రాములు పెరిగా. సో టోటల్గా అయితే నేను 40 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ప్రజెంట్ నా వెయిట్ 70 కేజీలు, 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి. ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అయిపోండి. మీరు 150 కేజీలు, 130 కేజీలు, 140 కేజీలు ఉన్నా మిమ్మల్ని తగ్గిస్తారు. కానీ మీరు మీ కాన్ఫిడెన్స్ని ఎక్కడ కూడా కోల్పోకండి. కాన్ఫిడెన్స్ కోల్పోవడం అంటే జాయిన్ అవ్వగానే వెంటనే తగ్గిపోవాలన్న కాన్సెప్ట్ ఎవరికి పెట్టుకోకండి. హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. నేను ఇన్ని నెలలలో ఈ 1.5 సంవత్సరంలో నేను డైట్ కరెక్ట్గా చేస్తేనే ఈ 1.5 సంవత్సరం పట్టింది ఈ 40 కేజీలు తగ్గడానికి. కేజీ తగ్గి చూపించండి ఎంత కష్టంగా ఉంటుందో. అంత కరెక్ట్గా ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు బట్టలు వేసుకోగలుగుతుంటే ఆ మోజు మీద ఈ ప్రయాణాన్ని ఇంత లాంగ్ నేను సాగించుకొచ్చా. ఇంత లాంగ్ ఉన్నోళ్ళు, ఇంత వెయిట్ ఉన్నోళ్ళు ఇన్ని నెలలు ఖచ్చితంగా పడుతుంది. ఈ ఓర్పు సహనం ఉన్నవాళ్ళు ఇలా జాయిన్ అయ్యి మీరు ఇది ఇన్ని నెలల నా ప్రయాణం అనుకుంటే మీకు ఇంకా బాధ అనిపించదు. లేదు మాకు 2-3 నెలలు ఉంటే మీరు 70 కేజీలు ఉంటే ఒక 6 కేజీలు 5 కేజీలు 10 కేజీలు తగ్గడానికి ఒక 2 నెలలు 3 నెలలు ఇట్లా పడుతుంది. అలా ఉన్నవాళ్ళు 70 కేజీలు ఉన్నవాళ్ళు, 110 కేజీలు 150 కేజీలు ఉన్న వాళ్ళకైతే ఇది లాంగ్ జర్నీ. అలా జాయిన్ అయ్యి ప్రశాంతంగా ఉండి తగ్గండి. అంతేలేగాని హైరాన్ అయిపోయి ఒక్కసారిగా 30 కేజీలు 40 కేజీలు అది ఎలా తగ్గుతారండి? అది అసలు అవ్వదు, అది అసలు అవనే అవ్వదు. జాయిన్ అవ్వాలంటే మేడం చక్కగా తగ్గించేస్తారు. జాయిన్ అయిపోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్. సో ఈరోజు మా మమ్మీ బర్త్డే అండ్ వెయిట్ లాస్ పార్టీ. 40 కేజీస్ వెయిట్ లాస్, 40 కేజీస్. సో ఈరోజు మమ్మీని బ్లెస్ చేయండి, విష్ చేయండి. అందరూ నన్ను బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మీ ఆశీర్వచనాలు నాకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు సక్సెస్ఫుల్గా, హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటూ వెయిట్ లాస్ అనేది పార్టీ చేసుకుంటూ ఒవ్వాక బర్త్డే పార్టీ 2 సెలబ్రేషన్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. మేడం కూడా వెన్నెల మేడం వెయిట్ లాస్ తగ్గినందుకు హైదరాబాద్ మేము మొన్న అవార్డు వచ్చింది కదా, ఏం అవార్డు, సోషల్ వుడ్ అవార్డ్స్కి వెళ్ళినప్పుడు మేడం కలిసి చక్కగా అక్కడ కేక్ కటింగ్ అవన్నీ చేసి అన్ని న్యూస్ ఛానల్ కూడా ఇచ్చారు మేడం. అన్ని ఛానల్స్కి ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. అక్కడ కూడాను మంచిగా గ్రాండ్గా చేశారనమాట పార్టీ అనేది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే 40 కేజీలు తగ్గినందుకు నన్ను ఇలా గుర్తించారు. అంటే 40 కేజీలు తగ్గడానికి 1.5 సంవత్సరం పట్టినప్పుడు కూడాను ఇంతగా గుర్తించినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు బర్త్డే పార్టీకి 2 మిక్స్ చేసి ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను. బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా మీకు హెల్దీ ఫుడ్ పెట్టి ఇంట్లో ఉండే మీరు డైట్ చేయొచ్చని ప్రూవ్ చేసి 40 కేజీలు తగ్గించి నన్ను చూసుకొని మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్కగా జాయిన్ అయిన తర్వాత సిన్సియర్గా డైట్ పాటిస్తేనే డైట్ అనేది కంటిన్యూ అవుతుందండి. డైట్ పాటించకపోతే ఏది కంటిన్యూ అవ్వదు. మీకు అదే చెప్తున్నా. నాది 1.5 సంవత్సరం పట్టింది. నేను ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు. కంటిన్యూ చేసుకుంటూ ఉంటేనే డైట్ 1 మంత్ 40 డేస్ మెయింటెనెన్స్ డైట్ ఇవి 2 చేసుకుంటూ ఈ 1.5 సంవత్సరం పట్టింది. 1.5 సంవత్సరంలో ఈ టైంలో నేను ఎక్కడ టైం వేస్ట్ అనేది చేయను. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు 3 నెలలు మాత్రమే బ్రేక్ ఇచ్చాను. ఓకేనా? ఇంత ఒళ్ళు ఉన్నప్పుడు హెవీగా 150 కేజీలు 160 కేజీలు 170 కేజీలు ఇలా ఒళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెయిట్ ఉన్నారు అని అంటే 170 కేజీలు 150 కేజీలు బరువు ఉంటే అది లాంగ్ టైం అండి. మీకు 1 సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఎంత టైం పడుతుంది. అలా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను, వాళ్ళు లొకేషన్ పెడుతున్నాను, చక్కగా జాయిన్ అయిపోండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నా లైఫ్లో నేను ఇంకొక జన్మ ఎత్తినట్టే. 40 కేజీలు బరువు తగ్గడానికి చాలా ఈజీగా నేనైతే ఏం తగ్గలేదండి. చాలా కష్టపడి ఎటువంటి సర్జరీలు కానీ ఎటువంటి మందులు కానీ ఏమీ లేదండి. నేను ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తిని తగ్గాను. 2 సంవత్సరాల దగ్గర మేడాన్ని కలిసి మొన్న వెళ్ళి కలిశాను. చాలా సంతోషం అనిపించింది. హెల్తీ ఫుడ్ తింటూనే తగ్గాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇట్లా చక్కగా జాయిన్ అయిపోండి. ఓకేనా? నన్ను బ్లెస్ చేయండి. మీ ఆశీర్వచనాలు నాకు ఎంతో అవసరము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, హాఫ్ శారీ తీసుకున్న అనూస్ కలెక్షన్ వాళ్ళది. హాఫ్ శారీ ఫ్రమ్ అనూస్ కలెక్షన్ అని కూడా ఉంటుంది. చక్కగా వాళ్ళ దగ్గర కొనుక్కోండి. ఇంకా వాళ్ళ దగ్గర శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది కదా. జ్యువెలరీ ఇవంతా కూడా వాళ్ళ దగ్గరదే. జ్యువెలరీ చక్కగా కొనుక్కునే పనిగా కొనుక్కోండి.
బర్త్డే ఫస్ట్ ఎవరికి పెడుతున్నాను తెలుసా ఫ్రెండ్స్? మీకే, ఫాలోవర్స్ అందరికీ. మీరు మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీరు ఇచ్చే ఆదరణ అభిమానాలు నాకు ఎవ్వరు ఇవ్వరు. లవ్ యూ ఆల్. సో మమ్మీ కోసం నేను గిఫ్ట్ తెచ్చాను. ఏం రాసు ఇక్కడ? ఇటుకు తిప్పు. అల్లి జాగ్రత్త, సెన్సిటివిటీరా. అవునా? ఏముంది ఇందులో? ఓ నాకు తెలుసు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మమ్మీ. సేమ్ మా మమ్మీలానే ఉంది కదా. అది మమ్మీ రెడీ మమ్మీ కాదు, అయిపోతుంది. అది అలానే ఉంటుంది. అది మొబైల్ నేను. నువ్వండి. అవునా? చూడండి. బుజ్జిది. ఉండి లైట్ ఆన్ చేస్తా. ఇన్ని ఫెసిలిటీసా? एक नॉर्मल दिए फूल दिए ఇదిగో ముందు రాసిన చదువు. ఏం రాసావు? ఐ లవ్ యూ మా, అంతేనా? ఐ లవ్ యూ అంతే. వాటర్ తాగా చల్లగా. బర్త్డే, వెయిట్ లాస్ పార్టీ రెండు కలిపి ఒకే రోజు. బర్త్డే బిర్యానీ, వెయిట్ లాస్ పార్టీ రెండు కలిపి ఒకే రోజు పార్టీ అనమాట. దుమ్ము దులుపు దంచుకొట్టు రెండు తిన్నాం. ఒక రేంజ్లో ఉంది చూడండి ఇన్ని ఐటమ్స్. బర్త్డే అంటే ఈ మాత్రం ఉండాలి, అందులో వెయిట్ లాస్ యాడ్ అయింది. ఇక రెండు కలిపితే ఎలా ఉండాలి? ఇలా ఉండాలన్నమాట. మై బర్గర్ రెండు తిన్నాం, రెండు ఫ్రెండ్స్ తిన్నాం. బ్లెస్ చేయండి. రెండు ఫ్రెండ్స్ తిన్నాం చూడండి. బర్త్డే బిర్యానీ అండ్ వెయిట్ లాస్ బిర్యానీ రెండు మిక్స్ చేసి దుమ్ము దులుపు దంచుకొట్టు 40 రోజుల వరకు మెయింటెనెన్స్ డైట్లో ఎంజాయ్ చేస్తానంటే నేను నాకు చెప్పండి. పన్నీర్ కర్రీ, జ్యూసీ కర్రీ, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, బటర్ నాన్ రోటీ, ఇదిగోండి జ్యూసీ KFC స్పైసీ చికెన్. ఓకేనా? ఇదిగోండి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. స్టార్ట్ చేసి ఒక రేంజ్లో ఉంటుంది వీడి దగ్గర. ఇంతకుముందు తినేసి మళ్ళీ వచ్చాం అనమాట. సూపర్గా ఉంది, టేస్టీగా వేడిగా తినేద్దాం. రెండు ఫ్రెండ్స్ రెండు తిన్నాం. సదక్షి ఏంటి ఒకటి కొంటే రెండు ఫ్రీనా? రెండు ఫ్రెండ్స్ తిన్నాం. ఎన్ని రోజులు కష్టపడి డైట్ చేశాను. డైట్ తర్వాత ఇలా తింటుంటే ఫుల్ ఎంజాయ్మెంట్. 40 రోజుల వరకు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను ఫ్రెండ్స్. కారం చాలా బాగుంది దీనిలో. ఆహా, క్రిస్పీ స్పైసీ జ్యూసీ. ఆహా, ఒక రేంజ్లో ఉందంటే నమ్మండి. భలే ఉంది అసలు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంది కదా సరే, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అసలు. ఆహా, నోటికి డైట్ వల్ల ఏమో ఇన్ని రోజులు చేయటం వల్ల టేస్టీగా చాలా బాగుంది.
ఆహా. burger time. ముందు తినేస్తాడు. చాలా బాగుంది. బ్రెడ్ ముక్క తినలేదేంట్రా? అబ్బా, చాలా టేస్టీగా ఉంది. తిన్నావా? ఇది బర్గర్ తింటావా? సాస్ అయితే టిష్యూ వేసేది. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా ఎంత బాగుంది కదా సిరి. సూపర్, చాలా బాగుంది. You like it? తీసుకోండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగా ఎంత టేస్ట్ ఉందో. కేసీ అయితే సూపర్గా అనిపించింది. మటన్ అనిపిస్తుంది. జ్యూసీ జ్యూసీగా. బిర్యానీ తింటే డైరెక్ట్ బిర్యానీ వేస్తాం.
గ్రేవీ కావాలా? బాగుంది గ్రేవీ. పన్నీర్ కర్రీ బాగా జ్యూసీ జ్యూసీ. ఎంత బాగుందో సిరి, మరి సూపర్ టేస్ట్ ఉంది. సూపర్ ఉంది టేస్ట్. పాపం డైట్లో నేను ఎప్పుడే దిగి అన్ని రాసుకోలేదు. చాలా సలాడ్ చేసుకోండి. సలాడ్ ఇచ్చి టమాటా వద్దు. నాకు ఎందుకో పన్నీర్ కర్రీ సూపర్గా నచ్చింది. భలే నచ్చింది నాకు కూడా. గ్రేవీ అయినా వద్దా? వద్దు ఆల్రెడీ. బిర్యానీ ఉందిమా? प्लेट लगाओ क्या है? प्लेट लगाओ प्लेट प्लेट
చాలా అంటే చాలా బాగుంది నిజంగా మాటల్లో చెప్పలేను. आणि आईस्क्रीम दे दे బస్ आपको स्पेशल लीची जरूर ఐస్ క్రీమ్ అంటే కావాలా? ఇక్కడ ఇది ఓన్లీ పుడ్డింగ్ ఉందిగా చాలు. ये है बोल रही बस बोल रही ये लीची रीच बोला तो नहीं आया नहीं चाहिए बोला. ये ट्रे में आते हैं, एक लेके शेयर कर सकते हैं सर। नहीं चाहिए एक भी ले सकते हैं। नहीं चाहिए नहीं चाहिए. గ్రేవీ చాలా బాగుంది మరి లిక్విడ్గా. నన్ను ఏమన్నా అనుకోండి పెరుగు మాత్రం వచ్చింది. పెరుగు పచ్చడి వచ్చిందంట. పెరుగు పచ్చడి అనేది ఏ ఒక్క మంచి అకేషన్కి కంపల్సరీ ఉండాలి. ఏమా పార్టీ అంటే పెరుగు పచ్చడి. ఆహా శాంతం ప్రశాంతం చాలా బాగుంది పెరుగు పచ్చడి. ఫైనల్లో తినడం వల్ల నోరు ఎగటి కొట్టేయకుండా ఉంటుంది. తిన్నాం ఎన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాం చూడండి. ఎన్ని రోజులు వంటలు చేసేటప్పుడు చూసి ఇన్ని రోజుల తర్వాత నా పుట్టినరోజు వెయిట్ లాస్ పార్టీ రెండు కలిసి వచ్చి అమ్మేశానంటే నమ్మండి 40 రోజులు ఫ్రెండ్స్. నా వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో చూసుకోండి మరి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? సీ యూ, లవ్ యూ ఆల్. రేపు ఇంకో వీడియోతో వస్తాను మనకి. ఓకేనా?